మారేడుమిల్లిలో మిలిటరీ హోటల్లో బిర్యానీ అదిరిపోయిందనుకోండి. ఫుల్ వీడియో చూసేయండి. guys, welcome back to our channel Sanas Hashtag. సో ఈ రోజు అయితే మారేడుమిల్లిలో డే 2 అనమాట. సో ఈ రోజు అయితే నేను ఇంకా టిఫిన్ చేయడానికి అయితే వచ్చేసాను అనమాట. సో ఒక్కొక్క ప్లేట్ 25 అండ్ 3 ప్లేట్స్ అట్లా తింటే 95 అట్లా అయిందనమాట. బాటిల్లో 20 అట్లా తీసుకున్నారు. ఇక్కడ కాస్ట్ పర్వాలేదు, టిఫిన్ అయితే చాలా బాగుంది. ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి చేస్తున్నారనమాట. సో వీళ్ళు ఏంటంటే నాకు నిన్న నైట్ అడ్రస్ చెప్పారు. సో అందుకని అక్కడే తినాలని నేను డిసైడ్ అయ్యాను. వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి. కానీ అక్కడ చాలా క్రౌడ్ ఉన్నారు మార్నింగ్ అయ్యేసరికి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. సో లైక్ రిటర్న్ వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఇది అనమాట ఆ టిఫిన్ బండి. లైక్ ఒక షాప్ లా ఉంటుంది. బయట కూడా క్రౌడ్ ఉన్నారు. ఎందుకంటే అక్కడ అన్ని వాటిలో అది టేస్ట్ బాగుందేమో మేబీ. నేనైతే అక్కడ ఒక్క చోటే ట్రై చేశాను. సో రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. రిటర్న్ స్టార్ట్ అయ్యాను కాబట్టి సో మధ్యలో ఏమైతే మనకి ఫోటో పాయింట్స్ అలాంటివి ఏమైనా తగులుతుంటే అక్కడ ఆగి వీడియోస్ ఫొటోస్ అట్లా చేస్తున్నాను. మధ్యలో ఐస్ క్రీమ్ తిన్నా. ఇక్కడ ఒక్కటే గుర్తు చేసుకోండి, మనం ఏమైనా తినేటప్పుడు ఖచ్చితంగా కోతి లాగేసుకుంటాయి. సో ఏమైనా పెట్టాలంటే ముందుగానే పెట్టేసుకోండి వాటికి. ఎందుకంటే నాకు అట్లానే జరిగిందనమాట. సో ఇట్లా వెళ్తూ ఉంటే ఈ దారి అయితే చాలా బాగుంది. ఆల్మోస్ట్ కార్స్లోనే వస్తారనమాట. నేను చూసిన దాన్ని బట్టి అర్థమైంది. అండ్ పైన మనకి ఒకటి అయితే ఉంటుంది, ఒడిశా అని అంటారు. మీరు వినే ఉంటారు ఆల్మోస్ట్. ఎవరైనా మారేడుమిల్లికి రావాలి అనుకున్న వాళ్ళు ఇది తెలిసే ఉంటుంది. సింగిల్గా అయితే 5000 తీసుకుంటారు దానికి వెళ్ళడానికి. అదే షేరింగ్ అట్లా అయితే మాత్రం ఒక 2500 అట్లా 2 లేకపోతే 1500 అట్లా అడుగుతారు. సింగిల్గా అయితే మాత్రం 5K ఖచ్చితంగా అడుగుతారు అనమాట. సో మనకి ఇట్లా మధ్యలో లైక్ ఆడుకుండేవి అండ్ వాటర్ ఫాల్స్ అట్లాంటివి ఉన్నాయి. సో నాకు వాటర్ ఫాల్స్ చూసి బాగా బోర్ కొట్టేసింది అనమాట. సో అందుకని ఈసారి వెళ్ళలేదు. జస్ట్ ఫోటో పాయింట్స్ దగ్గర వెదర్ కోసం అట్లా ఆగాను అనమాట ఫొటోస్ తీసుకోవడానికి. ఇది ఒక ఫోటో పాయింట్ అనమాట. ఇక్కడ ఒక్కసారి ఆగాను. అండ్ తర్వాత ఇక్కడ కూడా కొన్ని వీడియోస్ అయితే చేసుకున్నాను. ఎందుకంటే పైన చూడండి చాలా బాగుంది. ఏదో ఎంట్రీ లాగా అనిపించింది. చాలా బాగా దోచేస్తున్నారని నాకైతే అనిపించింది అనమాట. సీజన్లో వస్తే మాత్రం కాస్ట్లు ఒక రేంజ్లో ఉంటాయి. సో సీజన్లోనే మోస్ట్లీ వస్తారు కాబట్టి మామూలుగా సీజన్ కాకపోతే మాత్రం ఒక 500,000 అట్లా తగ్గచ్చు గుడిసాకి. సో ఈ ఫోటో పాయింట్ దగ్గరే అనమాట కోతిని ఐస్ క్రీమ్ లాగేసుకుంది. సో జాగ్రత్తగా ఉండండి. వాటికి బనానా సిమెంట్ తెస్తే ఫస్ట్ అవి పెట్టేసి ఆ తర్వాత మీరు తినండి. ఒక వాటర్ ఫాల్ అనమాట. ఇక్కడ 50 రూపీస్ ఎంట్రీ టికెట్. బట్ లోపల నడవడానికి చాలా నడవాలి అంట. సో అందుకని నాకు అంత ఓపిక లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ వాటర్ ఫాల్స్ చూశాను. అంత నేను చూసిన దానికన్నా అయితే సూపర్గా అయితే ఉండదని తెలిసింది. సో ఇంకెందుకులే అని చెప్పేసి నేను అసలు చూడలేదు. వచ్చేటప్పుడు అయితే రాజమండ్రి వచ్చాను అనమాట. సో ఇక్కడ శ్రీ కన్య అని చెప్పేసి నేను వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు ఇక్కడ బాగుంటుందంటే వస్తే, వీళ్ళేమో ఇక్కడ ఫుల్ క్రౌడ్ అండ్ వెయిట్ చేసినా కూడా దొరకదని చెప్పారు. ఆల్మోస్ట్ 2-3 అవర్స్ అయ్యిద్దని చెప్పారు. తర్వాత అయితే ఇంకొకటి కనుక్కొని అంటే లైక్ యూట్యూబ్ రివ్యూస్ చూసి వచ్చానమాట. ఇది వచ్చేసి ఈట్ అండ్ ప్లే.
సో సరే రివ్యూస్లో బాగానే చెప్పారు కదా అని చెప్పేసి వస్తే ఇక్కడైతే నాకు అసలు టేస్ట్ అస్సలు నచ్చలేదు. చండాలంగా ఉంది. అసలు ఫ్రై పీస్ బిర్యానీ అయితే వైట్ రైస్ లాగా కనిపించింది నాకైతే. అస్సలు మీరు టేస్ట్ చేయొద్దు, నాకైతే నచ్చలేదు. ఈ బయట ఆడుకోవడానికి పిల్లలకి అదంతా బాగానే ఉండొచ్చు, బట్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే నాకు టేస్ట్ అస్సలు నచ్చలేదు. అనవసరంగా వచ్చాను, చిన్న చిన్న హోటల్స్లో తిన్నా బాగుండేది అనిపించింది. బట్ ఏం తెలియదు కదా మనకి ఇక్కడ, అందుకని నేను యూట్యూబ్ రివ్యూ చూసి అయితే వచ్చాను. రివ్యూస్లో కొంచెం నిజాలు పెడితే బాగుంటుంది అనిపించింది. నేను అందుకనే ఏ రివ్యూ అయినా జెన్యూన్గా పెడతాను. సో టేస్ట్ అయితే అసలు బాగాలేదు అండ్ కాస్ట్ కూడా హెవీగానే ఉంటుంది. 57 అయింది బిల్ ఇక్కడ కోక్తో కలిపి. అండ్ ఇక్కడ లైటింగ్స్ అయితే బాగున్నాయని చెప్పేసి వీడియో అయితే తీసాను అనమాట. నాకు చాలా బాగా నచ్చినాయి లైటింగ్స్ ఇక్కడ. సో రాజమండ్రిలో అయితే ఏం చూడలేదు కదా అని చెప్పేసి ఇక్కడ మన విజయవాడలో బీసీన్ రోడ్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉందన్నమాట. తర్వాత ఇది కూడా యూట్యూబ్లోనే చూసి ఇక్కడ లైక్ కొంతమందిని అడిగాను అనమాట. సో చెప్పారు కొంతమంది బ్రదర్స్ లైక్ ఇక్కడ మిలిటరీ హోటల్ బాగానే ఉంటుంది టేస్ట్ అని చెప్పేసి, సరే అని వెతుక్కుంటూ వెళ్ళాను. సో చికెన్ దమ్ బిర్యానీ తీసుకున్నాను అనమాట. టేస్ట్ అదిరిపోయింది, మామూలుగా లేదు, నిజంగా చాలా బాగుంది. సో దీనికి ఈ రోడ్లో ఆపోజిట్లో ఉంటుందన్నమాట హోటల్ మిలిటరీ అని ఉంటుంది. అండ్ తర్వాత రాజమండ్రి వచ్చాక రోజ్ మిల్క్ తాగకపోతే ఎలా, 2 టైప్స్ ఆఫ్ రోజ్ మిల్క్ అయితే ట్రై చేశాను. ఒకటి 50, ఒకటి 80 అనమాట. ఇది వచ్చేసి 80 రూపీస్ అండ్ ఇది వచ్చేసి 50 రూపీస్ అనమాట. సో మనకి ఇక్కడ ఇట్లా బాటిల్స్ కూడా ఉంటాయి పక్కన. సో ఇవి మనకు కావాలంటే పర్చేస్ చేసుకొని ఇంటికి వెళ్ళి మనం కలుపుకొని కూడా తాగొచ్చు. బట్ వాళ్ళకి వచ్చినంత టేస్ట్ అయితే కన్ఫర్మ్గా రాదు మనకి. అండ్ ఈ అంకుల్ లోపల వాల్ ఆఫ్ ఫ్రేమ్ ఉన్నాయన్నమాట, వాల్ ఆఫ్ ఫేమ్ అని. సో ఏంటి అంత ఫేమస్ అని చెప్పేసి నేను కూడా ఫోటో దిగా పనిలో పని అయిపోతుంది అని చెప్పేసి ఇలా మన ట్రిప్ అయితే అయిపోయింది. సబ్స్క్రైబ్ చేస్తాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.